హలో ఫ్రెండ్, ఎలా ఉన్నారు? బాగుండారా? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగుండారా? ఏం చేయండి, పొద్దున్నే వెళ్ళవన్నాము డ్యూటీలకు. అందరూ బాగుండాలని కోరుకుంటాం. మీరు అందరూ బాగుంటే తిన్నారా? టిఫిన్లు చేసినారా? మాకు టిఫిన్లో ఏమీ లేదు, చాయ్ ఒకటే మాకు టిఫిన్. అందరం తిని ఇండ్ల కాడ పొద్దున్నే లేచి ఏదో పని చేసుకుంటాం. ఏడో తాగటం, ఇందల్లో పోయి అగసాట్లు పడుతూ ఉంటాం. బయలుదేరిన మా ఫ్రెండ్ల కాడికి పోయి ఇంకాడ మాట్లాడి అటింటి బయలుదేరి ఆడ డ్యూటీలు ఉంటే ఆడ చేసుకొని బయట ఉండే వాళ్ళ పరిస్థితులు అన్నీ ఇట్టు ఉంటాయి. అది పొద్దున్నేమో ఎండ ఏమో కనపడదా, సాయంత్రం అయ్యే ముందుకి ఎండలు బాగా కనపడతాయి. తట్టుకోలేం ఎండలు. ఎలా ఉండారు? బాగుండారా? మేమేమో బాగానే ఉన్నాము. పేట్లో అవసరాలు పడుతుంది. ఏదో పరిస్థితులు, ఏదో పొద్దున్న పనులకు పోతామో, సాయంత్రం వస్తే ఏదన్నా ఇంట్లోకి పనులు, పిల్లలకు పాడు, కుటుంబరానికి పనులు చేసుకుంటూ మాట్లాడుకోవటం. వాళ్ళు కూడా ఒక్కోసారి ఎత్తుతారు, ఒక్కోసారి ఫోన్లు ఎత్తారు. వీళ్ళు బాగానే ఉన్నారు కదా. బాగున్నాం ఫ్రెండ్, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడెక్కడ పోతామో మాకే తెలీదు. మా ఫ్రెండ్ కాడికి పోయి ఇంకా అటెంటి తిరుక్కొని ఇంకా మళ్ళీ ఆడికి పోయి అటెంటి ఇట్టు వద్దామని పోతా ఉండాము. ఏం చేయాలి? ఈ కోయటల ఇండల్లో కూడా పరిస్థితులు కూడా బాగలేవు. కద్దాములు కూడా సరిగా ఉండటం లేదు. కద్దాములు అంటే పని మనుషులు అన్నమాట. మనం ఇండ్ల కాడ పుల్లోళ్ళు అంటారు, ఇక్కడ తెలుగు వాళ్ళు పని మనుషులు అంటారు, కోయటోళ్ళు కద్దాం అంటారు. చిన్నపిల్లోడితో కూడా కద్దామా తాలే కద్దామా అనే ఉంటారు. ఎవరో పేర్లు ఎత్తి పిలుస్తారు, పేర్లు తెలిస్తే పేర్లు ఎత్తి పిలుస్తారు, లేకపోతే కద్దామా అంటారు పిల్లకాయలు కానీ పెద్దోళ్ళు కానీ. దావంటి పోతా తెస్తా అన్నాను నా ఇడిలో. ఏం చేస్తావు? బాగా వస్తా ఉన్నాయో బాగా రాలేదో తెలీదు. చేత వచ్చిన కాడికి చేస్తా అన్నాను. ఏదో నాకు తెలిసిన కాడికి మాట్లాడుతూ ఉంటాను. చెల్లి ఫ్రెండ్ చూడ, ఖర్జూర చెట్లు, ఖర్జూరకాయలు చూడు, గుత్తులు ఏం కాయలు కాసినాయి. ఆ కాయలన్నీ మాగినాక అన్నీ కొట్టి ఆడ పారేస్తారు. ఇది గుమ్మడి చెట్టు చూడు. మన ఇండ్ల కాడే గుమ్మడి చెట్టు అనుకుంటే కోయటాలు ఎండల్లో కూడా గుమ్మడి చెట్టు. కార్లు కడుగుతూ ఉన్నారు. కాళ్ళు కడుక్కున్నారు. ఇక్కడ ఒక్కొక్క పనులు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది కార్లు కడిగే వాళ్ళు,
కొంతమంది కసులు దోచేవాళ్ళు అట్లాంటివన్నీ చేస్తారు. ఇళ్ళ కాడ చూడు చెట్లు చేమలు బాగా వేసుకుంటారు పల్లెటూళ్ళ కాడ. అన్ని ఖర్జూర చెట్లు తప్పనిచ్చి ఏం చెట్లు ఉండవు. ఇది మసీదు దేవుడిది. అలాగే రెండు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఏమో ఎట్లా వచ్చిందో ఏమో తెలీదు. సలామా.